ఈరోజు ఆర్ట్స్ అండ్ క్రియేటివ్ సిఓ సుధాకర్ గారు వారి తల్లిదండ్రులు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి వారి యొక్క కార్యక్రమాన్ని ఇనాగ్రేట్కి పిలవడం మరి చాలా శుభపరిణామం. మరి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచ్లు, అదేవిధంగా ఎన్ఎస్సిఐ అందరికీ, మహిళలందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు, అదేవిధంగా బిలేటెడ్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామి వివేకానంద యొక్క సూక్తి ఏంటిదంటే ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఆల్ పవర్ విత్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ డోంట్ బిలీవ్. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తి దాగి ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని మనం బయటకు తీయాలి. కానీ నేను బలహీనుణ్ణి, నాతోటి ఏం కాదు, డబ్బులు లేవు, మా తల్లిదండ్రులు బీదవాళ్ళు అని అనుకుంటే ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా మనం అదే స్టేజ్లో ఉంటాం. మరి మీ అందరికీ తెలుసు, సుధాకర్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి మరి హైదరాబాద్లో పోయి తను చదువుకొని ఒక సిఓగా మరి తిరిగి స్వగ్రామానికి వచ్చి ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఉపాధి కల్పించాలి, మరి ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి పరచాలనే ఆలోచనతో తిరిగి వచ్చి ఇలా సొంత బిల్డింగ్లో ఉపాధి కల్పన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఇట్లాంటి వాళ్ళు అరుదు. ఎందుకంటే ఇతరులకు మంచి చేస్తూ తనని ఎన్ని బాధలైనా భరిస్తానడం అంత ఆషామాషి కాదు. ఎందుకంటే సుధాకర్ యొక్క మనస్తత్వం దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలామందికి మనకి ఏవి కూడా అడ్డురావు, తప్పకుండా మనం దేనైనా సాధించవచ్చు అనే సంకల్పంతో అతను ముందుకెళ్తున్నాడు. కాబట్టి అతన్ని ఈ స్టేజ్కి వచ్చారు. తప్పకుండా భవిష్యత్తులో నా పక్షాన, ప్రభుత్వ పక్షాన ఏ అవసరాలున్నా, ఏ కోణంలో తీసుకెళ్ళినా నా పక్షాన సంపూర్ణమైన సపోర్ట్ అనేది 100% ఉంటుంది. మంచి చేస్తనే వాడికి నా సపోర్ట్ అనేది 100% ఉంటుంది. చెడు చేస్తనే వాడికి నేను చాలా దూరంగా ఉంటాను. వాస్తవంగా సుధాకర్ యొక్క జీవితం ఎట్లాంటిదో అతనికంటే అతి పేదరికం, అతి బీదం స్థితి నుంచి నేను వచ్చినటువంటి వ్యక్తిని. మీకు ఎంత ఉంది తాత భూమి? సేమ్. సరే, వాళ్ళకు కూడా ఎకరంన్నరనే. అయినప్పుడు కూడా నేను కూడా ఎకరంన్నర వ్యక్తిని. మరి వాస్తవంగా ఏమైనా మనం చేయదలుచుకుంటే ఒక లక్ష్యంతో పనిచేస్తే తప్పకుండా మనం సాధించగలుగుతామని ఈరోజు సుధాకర్ కావచ్చు, నేను ఒక ఉదాహరణ. సరే, సుధాకర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేయడంలో మరి నేను రాజకీయాల్లో అయితే సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కొంత తక్కువ ఖర్చు అయినప్పటికీ ప్రస్తుత రాజకీయాల్లో కోట్లు డబ్బులు లేని మనం రాజకీయాలు చేయలేం. సర్పంచ్ చేద్దామనుకున్నా 10 నుంచి 25 లక్షలు ఖర్చు చేస్తే తప్ప మనం సర్పంచ్ కాలేం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంద్రమ్మ ఇంట్లో ఉంటూ ఎలాంటి ఆస్తుపాస్తులు లేకుండా ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన బిడ్డకి కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను అక్షరాలకు పంపించారు. మరి నిజంగా ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్దండలను ఢీకొని మనం బయటపడడం అనేది అంత ఆషామాషి కాదు. సరే, నేను రాజకీయ అనుభవజ్ఞుని కాదు, నా తాత ముత్తాతలు రాజకీయంలో ఎవరు లేరు. మరి మేము గతంలో సర్పంచ్, ఎంపీటీసీ చేసిన వ్యక్తులం కాదు. డైరెక్ట్గా ఒక కామన్ కుటుంబంలో పుట్టి మరి అత్యధిక విద్యార్థ్యాభ్యాసం చేసి ఎంఏ బీఎడ్ చేసి మరి సొంత ఇమేజ్ తోటి ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా చిన్నతనం నుంచి మా అమ్మ నాన్న చదివించడానికి డబ్బులు లేకపోయినప్పుడు కూడా ఆముదలు అమ్మి, కందులని అమ్మి మనల్ని బడికి పంపించేసి మరి వాళ్ళని కూడా నేను ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్గా నా ఆలోచన విధానంతో తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి నేను సెల్ఫ్గా చదువుకుంటూ ఒక పేపర్ బాయ్గా చేస్తూ మరి అనేక బీఎడ్ చేసే క్రమంలో కూడా ఒక వాచ్మెన్తో పాటు పడుకొని బీఎడ్ చేసి బత్తాయి తోటలు పని చేసుకుంటూ ఉండి మరి ఇలా చేయడం మన బతుకు తెరుగు బాగు కాదు. తప్పకుండా తిరిగి స్వగ్రామానికి వచ్చి ఒక
ప్రజాశక్తిని మీడియాలో పనిచేసి మళ్ళా తర్వాత దీంతో కూడా మన కడుపు నిండదనే ఆలోచనతోటి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తర్వాత ఉద్యోగం పొంది ఉద్యోగం వల్ల మనం న్యాయం చేయలేం, నా కుటుంబ పోషణమే అవుతుంది తప్ప మనం సమాజానికి ఏం చేయలేమనే ఆలోచన ఉంటే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలో వెళ్దాం, ప్రజలకు సేవ చేద్దాం ఆలోచనతోటి రాజకీయాలకు వచ్చా. రాజకీయాల్లో రావడం గౌరవ ముఖ్యమంత్రి నన్ను తన దగ్గరికి హక్కును చేర్చుకొని అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేస్తూ మరి టికెట్ ఇచ్చి మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే మీరందరూ కూడా నన్ను అసెంబ్లీకి పంపించారు. తప్పకుండా నేను బతుకున్నంత కాలం మీలాంటి పేదవాళ్ళ కోసం సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మరి మీరు ఏదైతే అవకాశం కల్పించారో ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలైనా సరే, విద్య, వైద్య, వ్యవసాయం, ఈ 3 రంగాలు ముఖ్యమైనవి. ఈ 3 రంగాల్ని మనం తప్పకుండా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎంత చదువుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రాకపోతే మనం ఏం చేయాలి అంటే మరి సుధాకర్ లాంటి వాళ్ళు ఉపాధి కల్పించడానికి ముందస్తుగా వాళ్ళు బయటకు వస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు రావు, అందరూ కూడా ఎమ్మెల్యేలు కాలేరు. కాబట్టి ఆల్టర్నేట్గా మనం ఏం చేయాలో మనం ఆలోచన చేయాలి. కాబట్టి నిన్ననే నా దగ్గర ఐటీ సంబంధించిన సిబ్బంది కూడా నా దగ్గర రావడం అనేది జరిగింది. ఐటీ వల్ల ప్రయోజనాలు ఏంటిది? దాంట్లో మనం డ్రాఫ్ట్మెన్, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, అవన్నీ దాంట్లో నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం నేర్చుకోవచ్చు దాని ద్వారా కూడా. కాబట్టి వాళ్ళు కూడా నిన్న వచ్చేసి నాకు రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. మరి వాళ్ళకు బిల్డింగ్ కావాలి అని అంటే, సిస్టమ్లు కావాలని అంటే వాళ్ళకు కూడా తప్పకుండా హై లెవెల్లో నేను చేసే బాధ్యత నాది. తప్పకుండా ఈ ప్రాంతంలో బిల్డింగ్ ఏర్పాటు చేయడం, ఉపాధి కల్పిద్దాం, ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. సిస్టమ్లు లేకపోయినా తప్పకుండా ఆ సిస్టమ్లు కూడా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుందాం. ఫస్ట్ అయితే హై లెవెల్లో మనం లెటర్ రాద్దామని వాళ్ళకి కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సోదరులారు, మీకు కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా డబ్బుతోటే రాజకీయాలు చేయొచ్చు, డబ్బు ఉంటేనే మనం అందరం కూడా బతకచ్చు అనే ఆలోచనతో మనం బయటకు రావాలి. ముఖ్యంగా నేటి యువత, సరే ఇక్కడ యూత్ అనేది వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ యూత్ అయితే నిజంగా తల్లిదండ్రులు పడే కష్టాన్ని మనం ఫస్ట్ అయితే గుర్తించాలి. కాదు మా అమ్మ నాన్న సంపాదిస్తుండు, మనం హాయిగా బతకచ్చని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో తప్పకుండా భవిష్యత్తులో మనం అనేక రకాల కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ రోజుల్లో వాళ్ళకి ఏదో సంపాదించడానికి, భూములు సంపాదించడానికి అవకాశం ఉండే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి భూముల్ని మనం సంపాదించలేం, ఎక్కడ కూడా భూమి దొరకని పరిస్థితి. మరి ఉన్నటువంటి భూమిలోనే మనం అన్నదమ్ములం ఉంటాం, అక్క చెల్లెలు మనం అందరం కూడా ఉంటాం. ఆ క్రమంలో నేటి యువత నిజంగా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా స్వయం శక్తి కింద మన కాళ్ళ మీద మనం నిలబడడం నేర్చుకోవాలి. ఏవైతే మనం బానిసలకు అలవాటు పడుతున్నామో వాటన్నిటికీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి, కళ్ళుకు దూరంగా ఉండాలి, చెడు వ్యసనాలకు అన్నిటికీ దూరంగా ఉండాలి. అప్పుడే భవిష్యత్తులో మనం బాగుపడతాం తప్ప లేకపోతే ఏ రోజులు కూడా మనం బాగుపడలేం. మనం అనుకుంటాం 20,000 సెల్ మన చేతికి ఉండాలని, దానివల్ల మనం ఎంత చెడిపోతామని మనం ఆలోచన చేయాలి. మేము చదువుకునే రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. ఎందుకంటే 2009లో నాది డిగ్రీ అయింది, అప్పుడు కూడా సెల్ ఫోన్లు లేవు, చిన్న చిన్న డబ్బా సెల్ ఉండే. 2009 తర్వాత స్టార్ట్ అయిన ఈ సెల్ ఫోన్లు అందరి దగ్గర, ప్రతి చిన్న పిల్లవాడి నుంచి మొదలుకుంటే పండు ముసలి వరకు కూడా చేతిలో పెద్ద సెల్ ఫోన్ ఉంటుంది. దీనివల్ల టైం వేస్ట్, సమయం వేస్ట్, నిద్ర వేస్ట్, అవన్నీ కూడా వేస్ట్. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, నేటి పిల్లలకి సెల్ ఫోన్లకు అలవాటు కానియకండి. అదేవిధంగా చిన్నపిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి. అదేవిధంగా ఇతర చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలంటే మన తల్లిదండ్రులని పొద్దున్న లేచి గుర్తు చేయాలి. వ్యవసాయదారులు అయితే మా తల్లిదండ్రులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడితే వాళ్ళు రూపాయి సంపాదిస్తారో ఆ కష్టాన్ని గుర్తు చేస్తే మనకు కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఆ కన్నీళ్ళే మన భవిష్యత్తుకి బాటలు వేస్తుంటాయి. కాబట్టి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన వాడే భవిష్యత్తులో బాగుపడతాడు. తల్లిదండ్రులను దేకనవాడు జీవితంలో బాగుపడడు. ఈరోజు తల్లిదండ్రులను విస్మరించిన వాడు ఏ రోజు కూడా బాగుపడడు. ఈరోజు తల్లిదండ్రులు చూసే బాధ్యత మన అందరిది. కాబట్టి సోదరులను కోరుకునేది ఒకటే, ఈరోజు తల్లిదండ్రుల్ని తప్పకుండా చూసే బాధ్యత మనందరిది. కాబట్టి వాళ్ళు మనం పెళ్లి కాగానే పెళ్ళ మాటలు విని తల్లిదండ్రులు దూరం పెట్టేటి వాళ్ళు ఏ రోజు కూడా బాగుపడడు. నువ్వు ఏ రకంగా అయితే తల్లిదండ్రులు దూరం పెడతావో రేపటి రోజు నీ పిల్లలు కూడా అదే రకంగా దూరం పెట్టడం సాధ్యం. కాబట్టి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే నేటి జరుగుతున్న పరిస్థితుల్లో చాలామంది చేసే చెడు అలవాట్లు ఇవే. అందరినీ దూరం అవ్వడం,
బంధువులు దూరం అవ్వడం, అదేవిధంగా విద్యాపరంగా చదువుకోమంటే తల్లిదండ్రుల మీద కోపాలు పడడం. ఈరోజు నేను దెబ్బలు తిన్నా కాబట్టి ఈ స్టైల్లో వచ్చిన, కానీ ఈరోజు పిల్లవాడిని కొడితే ఇమీడియట్లీ సాయంత్రం టీచర్ని పోయి తల్లిదండ్రులు తిడుతున్నారు. అది చాలా తప్పు. ఈరోజు కొంతమంది టీచర్లు వాంటెడ్లీ హరాస్మెంట్ చేస్తారు కావచ్చు, కానీ హరాస్మెంటా లేకపోతే మన పిల్లల చదువు కోసం కొడతారనేది కూడా ఆలోచించాలి. విద్యా హక్కులు ఏదైతే ఆ చట్టం తీసుకొచ్చారో పిల్లల్ని కొట్టదనేది తప్పు. తప్పకుండా అట్లాంటి చట్టాన్ని ఎత్తివేయాలి. తప్పకుండా పిల్లల్ని కొట్టే అవకాశం కూడా కల్పించాలి ఉపాధ్యాయులకి. అప్పుడే పిల్లలు అనేవాడు సక్రమంగా చదువుతాడు, బాగుపడతాడు. కానీ ఈ రోజుల్లో పిల్లవాడిని కొట్టకుండా చట్టాన్ని తీసుకురావడం, ఏ చిన్న మాట అన్నా పిల్లల మీద చూపడడం, అతి ప్రేమ వల్ల మన పిల్లవాడు చెడువాడు తయారవుతారు. ఈరోజు తల్లిదండ్రులు గ్రహించాలి, ఈరోజు నేటి యువత కూడా గ్రహించాలని కోరు. మరి ఏదైతే ఆర్ట్స్ అండ్ కేజ్ ఏదైతే ఏర్పాటు చేశారో తప్పకుండా మీ సంస్థ భవిష్యత్తులో ఇంకా చాలామందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ, మరి నా అవసరం ఏదున్నా తప్పకుండా ఈ ప్రాంతానికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఈ ప్రాంతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. ఏ రోజైనా తప్పకుండా అవసరం మీ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఆమెకు చెప్పే బాధ్యత నాది. అదేవిధంగా మీరందరూ కూడా నాకు ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఇవ్వండి. అది ఈ ప్రాంతానికి మీరు ఏం చేస్తారు అంటే మీ అవుట్పుట్ అనేది ఈరోజు జనాలకు కనబడాలి. అదేవిధంగా మీకు ఆఫీస్లో కూడా మీకు సజెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు మీ సంస్థ ద్వారా ఈ సమాజంలో యువతకి మీకు ఏం చేయదలుచుకున్నారో ఒక కరపత్ర రూపంలో మీరందరూ కూడా కరపత్రాలు తయారు చేసుకొని, బోర్డర్స్ తయారు చేసుకొని మార్కెట్లో ఇవ్వండి. పొద్దున ఈనాడు పేపర్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, ఏమైనా పేపర్లు ఆంధ్రజ్యోతి పేపర్లు ఆ పేపర్లకి మార్నింగ్ ఆ ఏజెంట్లకు ఇస్తే వాళ్ళందరూ కూడా పేపర్లు లోపల పెట్టి ఇంటింటికి పంపిస్తారు. దాన్ని చూసుకొని మీ దగ్గర చాలామంది ఉపాధి పొందడానికి మీ దగ్గర నేర్చుకోవడానికి వస్తారు. దానివల్ల మీరు ఉపాధి కల్పించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు అన్ని మండలాల్లో నా నియోజకవర్గ పరిధిలో ఎక్కడెక్కడ నా అవసరం ఉందో అక్కడక్కడ నా యొక్క సహకారం ఉందో తప్పకుండా మీరు నాకు అడగండి. తప్పకుండా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఈరోజు స్వామి వివేకానంద జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మీరు నన్ను అతిథిగా నన్ను ఆహ్వానించడం, మరి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.